అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మీ సమస్య ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి, నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థిస్తాను. మనం రెండో రాకడికి సిద్ధపడాలి, పునరుత్థానంలో వెళ్ళాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చాలామంది బైబిల్లోంచి చెప్పడం లేదు. పునరుత్థానం అనేది చాలా శ్రేష్టమైనది, కానీ దాన్ని చేరుకోవాలంటే మనకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఒకటి, కోపం అనేది సైతాన్ నుంచి వచ్చేది, అది దేవుడి నుంచి వచ్చేది కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినా, లేక దశంభాగం ఇచ్చినా, ఆరాధన చేసినా, కానుకలు ఇచ్చినా, ఉపవాసం ఉన్నా, నువ్వు ఎన్ని కన్నీళ్లతో ప్రార్థన చేసినా నీలో కోపం ఉంటే ఆ కోపాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, నీ కానుక కూడా అంగీకరించడు. కోపం అనేది మొట్టమొదట లూసిఫర్లో కలిగింది. వాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, వాడు కోప్పడ్డాడు. నిత్యుడగు తండ్రి మీద, పరిశుద్ధుడైన దేవుని మీద తను తాను హెచ్చించుకున్నాడు, కోపగించాడు. ఆ కోపమే ఈనాడు మనుషుల్లో కూడా ఉంది. ఒక మనిషి కోపడుతున్నాడంటే ఖచ్చితంగా సైతాన్ మనసు అతనిలో ఉంది. ఒక మనిషి, ఒక పేదవాడు ఒక ధనికుడి దగ్గరికి వెళ్ళి చిన్న సహాయం కోరాడు అనుకోండి, కోపడుతున్నాడు అంటే అతనిలో ఏముందనమాట, ధనికుడే కానీ అన్నీ ఉన్నాయి కానీ అతనిలో కోపం కూడా ఉంది, అంటే సాతాను కూడా ఉన్నాడనమాట. మరి అన్నీ ఉండి కోపపడే కంటే ఏమీ లేకుండా దయ కలిగి దీనుడిగా చిన్ని పూర్పాకలు ఉన్నాడు గొప్పోడు కదా, ఎందుకంటే దేవుడు అతని దగ్గర ఉన్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాలకే అంశాన్ని, చాలామంది తమ గృహాల్లోకి అందరిని ఆహ్వానిస్తారు కానీ వాళ్ళు పేదవాళ్లను కానీ, పేద సేవకులను కానీ, కుంటు వాళ్ళని కానీ, గుడ్డు వాళ్ళని కానీ, అంగహీనులు కానీ వాళ్ళ గృహాలకు ఆహ్వానించరు, లేక వాళ్ళకి అన్నం పెట్టరు, బట్టలు ఇవ్వరు, కానుకలు ఇవ్వరు. ఏమంటే మీకు విచిత్రమైన వార్త చెప్పనా? మీరు ఎప్పుడైనా కుంటోళ్ళు కానీ, వికలాంగులు కానీ మీ ఇంటికి పిలవండి, లేదా పేదవాళ్ళని పిలవండి, పేద సేవకులను పిలవండి, వాళ్ళు పిలిచి వాళ్ళతో ప్రార్థన చేయించుకోండి. ఈనాడు క్రైస్తవుల్లో వికలాంగులు ఉన్నారు, విధురాళ్ళు ఉన్నారు, నిరుపేదలైన సేవకులు ఉన్నారు, అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ నాకు కలిగింది దేవుడికి ఇచ్చి దీనస్థితిలో ఉండి సేవ చేస్తున్నాను. ఒకప్పుడు నేను చాలా సంపాదనలో ఉన్నాను, చాలా డబ్బు సంపాదించాను. కష్టపడి పనిచేసి సువార్త ప్రకటిస్తూ పని చేసుకుంటూ నాకు దేవుడు ఆ రోజుల్లో ఆశీర్వదించాడు. చాలా డబ్బు ఉండేది. పేదవాళ్ళు, అంగహీనులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధురాళ్ళు, ఆ మందిరం కట్టుకోలేని వాళ్ళు నా దగ్గరకు వచ్చేవారు విరివిగా, నన్ను కానుకలు అడిగేవారు. వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేవాడిని. వాళ్ళు మళ్ళీ వచ్చేవారు అనుకోండి, ఇస్తాను నాయన అని చెప్పి, తర్వాత నేను ఎంఓ అంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్లో పంపేవాళ్ళం. ఇప్పటిలాగా జనరేషన్ అప్పుడు లేదు. నేను చెప్పేది 40 years బ్యాక్ సైడ్ సంగతి చెప్తున్నాను. కాబట్టి పేదవారు ఎవరు వచ్చినా నేను పట్టించుకునేవాడిని. కాబట్టి దేవుడు నన్ను దీవించాడు. చివరిలో ఆయన నన్ను ఏమన్నాడంటే, నీకు కలిగిందంతా వదిలిపెట్టు, ఒక దీనుడిగా నా సేవ చెయ్యి అన్నాడు. నేను సంస్థను విడిచిపెట్టి సేవకు వచ్చాను. అయితే ఈరోజు మీకు ఒక మాదిరి నాలో కూడా మీరు చూడొచ్చు.
నేను చాలామందిని కానుకలు అడుగుతూ ఉంటుంటాను, ఎందుకంటే మీకు ఆశీర్వాదం రావాలి కాబట్టి. మీరు ఇవ్వకపోతే నా పని ఆగిపోదు, మీరు ఇస్తే మీకు దీవెన వస్తుంది, అంతే. అంతకుమించి నాకు కావాలని మాత్రం నేను ఆశించను. మీలో చాలామందికి సంతానం కావాలి కాబట్టి మందిరం కడుతున్నాం, 10-20 వేలు మీరు ఇవ్వండి, దేవుడు మీరు దీవిస్తాడంటే మీరు నా మాట వింటే మీకు మీరు అడిగిన దానికి రెస్పాన్స్ దేవుడి నుంచి వస్తుంది. మరి ఇక్కడ కోపపడుడి అనే మాట బైబిల్లో ఈరోజు ఒక విషయం మనం నేర్చుకుందాం. మత్తయి సువార్తలో చాలా స్పష్టమైన మాట, 6వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల అపరాధం క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. ఒకటి క్షమాపణ అనేది బైబిల్లో రాయబడి ఉంది. చాలా సర్వసాధారణంగా మానవులకు ఉన్న ఆలోచన ఏంటంటే వాళ్ళతో ఆప్యాయతగా ఉన్న వాళ్ళతో కలిసి ఉంటారు, వాళ్ళని ఎవరైతే ప్రేమించారో వాళ్ళతో మాట్లాడరు. ఇది కూడా పాపమే. మనతో ఎవరైతే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళతోనే ఉండాలి, మనల్ని వ్యతిరేకించి వాళ్ళతో కూడా మనం కలవాలి, మనల్ని ద్వేషించిన వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించాలి, వాళ్ళతో కూడా మనం సమాధానంగా ఉండాలి. వాళ్ళు ఉండరు కానీ మనం ఉండాలి. ఇది దేవుళ్ళో ఉన్న గొప్ప భాగ్యం. అదే బైబిల్లో చాలా విషయాలు ఈ క్షమాపణ గురించి వ్రాయబడ్డాయి, చాలా విషయాల గురించి వ్రాయబడ్డాయి. ఈరోజు 2వ సమూయేలు గ్రంథంలో ఒక విషయాన్ని మీకు ఆశ్చర్యం కలిగించే విధముగా ఒక మాట నేను మీకు చూపిస్తాను. 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ దావీదు వల్ల జరిగింది. అలా జరిగినప్పుడు 12వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్టు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. చూడండి సమస్య ఎక్కడ ప్రారంభమైందో. దావీదు ఒక చిన్న పొరపాటు చేశాడు. తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన శరీర సుఖం కోసం ఒక మనిషిని చంపాడు. ఆ వ్యక్తి యొక్క భార్యను తన సొంతం చేసుకున్నాడు. తను ఏమనుకున్నాడంటే ఇది ఎవరికి తెలియదు, నేను రాజుని కదా, నాకు అధికారం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, ప్రజాపరపతి ఉంది అనుకున్నాడు. ఇప్పుడు దావీదుని మనం తీసుకోవాలంటే ఆ ఒక్క పాపంతో మనం పోల్చకూడదు. మన జీవితంలో ఆ పాపం ఉండదు. కోపం అనేది కూడా అలాంటి పాపంతో మనం పోల్చుకోవాలి. నీకు కోపం ఉందనుకోండి, కోపంతో ఒక వ్యక్తిని దూషించావనుకో, నువ్వు ఆ వ్యక్తిని చంపావన్నమాట. దావీదు ఊరియాని చంపాడు, కానీ నువ్వు నీ కోపంతో ఒక మనిషి మనసుని చంపేశావు, నువ్వు హత్య చేసావు అనమాట. ఒక వ్యక్తిని ఒక మాట ద్వారాగా గాయపరిచావు అనమాట. ఎలాగా? ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను 10,000 అడిగాడు ఉదాహరణగా అనుకో, నా దగ్గర లేవండి అన్నావు, చంపేశాను. రేపు ఇస్తాను బాబు అంటే పోయింది ఏమో, ఏమో రేపు ఇచ్చినప్పుడు అతను వద్దని అంటాడేమో. చూడండి 16వ అధ్యాయం దావీదు గురించి ఏం రాస్తుందో. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. శరయు కుమారుడైన అభిషే, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు వగు నిన్ను శపించినేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, శరయ్య కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు అలాగే ఎందుకు చేయుచున్నావు? ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, అతను శపిస్తున్నాడు కాబట్టి దేవుడు నన్ను కరుణిస్తాడు. సిమి నన్ను శపించమని దేవుడు పంపాడు కాబట్టి వాడు శపిస్తున్నాడు. అతని శాపము మీ అందరికీ కోపము, కానీ అతని శాపవచనము నా జీవితంలో ఆశీర్వాదాన్ని పైనుంచి దేవుడు పంపిస్తాడు అన్నాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, దుర్మార్గుడా, నీచుడా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి అబ్షాలోము నీ మీద తిరుగుబాటు చేశాడు అన్నాడు. దావీదు ఒక తప్పు చేశాడు, ఒక పాపం చేశాడు. అయితే దేవుడు 4 కొడుకులు చచ్చిపోతారు అన్నాడు. 4 కొడుకులు 4 రకాలుగా చచ్చిపోయారు. ఒక తప్పే కానీ 4 తన కడుపును పుట్టిన కొడుకులు చచ్చిపోయారంటే ఎంత శోకం ఉంటుంది. మన జీవితంలో కూడా ఒక తప్పు చేసేసి మూతి తుడుచుకుంటాం, తప్పు అయిపోయింది ప్రభు అంటాం. దేవుడు క్షమిస్తాడు, కానీ దాని వెనకాల శిక్షలు రకరకాలుగా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి.
ఒకరోజు ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. ఆ స్త్రీ పేరు పాపాత్మురాలు. మనం బాగా తెలిసిన వాక్యం ఇది. ఆ పాపాత్మురాలు యేసు ప్రభు వెనకాలకు వచ్చి కాళ్ళు కడిగి, కన్నీళ్ళతో కాళ్ళు కడిగి కొర్రలతో తుడిచి అత్తరు పోస్తుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, అమ్మా నువ్వు విస్తారంగా పాపం చేశావు అని అందరూ అంటున్నారు. నేను అనడం లేదు. నువ్వు విస్తారంగా ప్రేమించడం నాకు తెలుసు అన్నాడు. నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపంలో క్షమించబడ్డాయి. ఎవరికి కొంచెం క్షమించబడతాయో వారు కొంచెము పాపాలు ఇంకా ఉంటాయి అని చెప్పాడు ఆయన. అంటే కొంతమంది పాపాలు, కొన్ని పాపాలు వాళ్ళ హృదయాలు ఉంటాయి. గుడికి వస్తారు, మార్మన్స్ పొందుతారు, బాప్తిజం పొందుతారు, వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ ఆ గుడికి వచ్చే వాళ్ళు ఇంకా కొన్ని పాపాలు క్షమించబడలేదు. అంటే కొన్ని పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు, మంచిదే. కానీ వాళ్ళు ఎవరు పూర్తిగా పాపాలు క్షమించబడ్డారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు దేవుని గుడికి వచ్చేస్తారు. అంటే వాళ్ళు పాపాలు పూర్తిగా క్షమించాడు. దైవజనుడు ఏది చెప్తే అదే చేస్తారు. వాళ్ళు పాపాలు పూర్తిగా క్షమించబడ్డారు. పాస్టర్ గారిని కామెంట్ చేయరు, ద్వేషించరు, వాక్యము వింటారు, శ్రద్ధగా వింటారు, అందరికంటే ముందు వస్తారు, పరిచయం చేస్తారు, ఏది దైవజనుడు చెప్తే అదే చేస్తారు. అంటే వాళ్ళు మగ్దలేని మరి లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు పూర్తిగా ప్రేమించబడ్డారు, పూర్తిగా క్షమించబడ్డారు, పూర్తిగా దీవించబడ్డారు, పూర్తిగా వీళ్ళు పరలోకపు పెండ్లు విందులు కూడా ఉంటారు. అదే సంఘంలో కొంతమంది లేటుగా వస్తారు. అంటే వాళ్ళు పాపాలు ఇంకా ఉన్నాయన్నమాట. దైవజనుడు చెప్తే కామెంట్ చేస్తారు. అంటే వాళ్ళు ఇంకా పాపాలు ఉన్నాయన్నమాట. వాక్యం వింటారు కానీ దాన్ని నెరవేర్చరు. అంటే వాళ్ళలో 90% పాపాలు ఉన్నాయి. విశ్వాసులే వీళ్ళు, విశ్వాసులే, గుడికి వస్తారు, అన్నీ ఓకే, కానీ వాళ్ళు 90% పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు మళ్ళీ పాపాలు చేపిస్తుంటాయి. ఎలా చేపిస్తాయి? వాక్యం విన్నవో, గుడికి నిర్లక్ష్యంగా వస్తారు, మధ్య మధ్య గుడి కూడా మానేస్తారు, దైవజనుడిని కామెంట్ చేస్తుంటారు, దైవజనుడు చెప్పిన దానికి న్యాయము చేయరు, వాక్యానికి కట్టుబడి ఉండరు. అంటే వీళ్ళు ఏముంది, 10 పాపాలు ఉన్నాయి. ఈ 10 పాపాలు పిల్లలు పెట్టింది 20, 30, 40, 50, 60, రోజు రోజుకి వీరిలో పాపాలు పెరిగిపోతాయి. వీళ్ళు పూర్తిగా క్షమించబడలేని విశ్వాసులే, కానీ 10% క్షమించబడ్డారు. 10 రకాల పాపాలు ఉన్నాయి. కోపం ఉంది, ద్వేషం ఉంది, వీరిలో అబద్ధాలు ఉన్నాయి, త్రాగుడు ఉంది, హేళనాస్పదమైన జీవితం ఉంది, నిర్లక్ష్యం ఉంది. ఈ 10 రకాల పాపాలు పిల్లలు పెట్టి ఇంకొక 20 పాపాలు, ఇలాగే పాపాలు 90% పెరిగిపోతాయి. ఇలాగ 100% అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తానికి గుడి మానేస్తారు. అంటే వీళ్ళు పాపాలు అంతకంతకు పెరిగిపోయాయి. మరి వీళ్ళు దేవుని రాజ్యం చేరతారంటే వీరినే అన్నాడు, అక్రమం చేయి మీరెవరో నాకు తెలియదు అన్నాడు. వీళ్ళనే అంటే వీళ్ళు పాపాలు క్షమించబడలేదు కాబట్టి అక్రమం చేయి మీరెవరో నాకు తెలియదు, అవతల పోండి అన్నాడు. అంతే వాళ్ళనమాట. కాబట్టి ప్రభువా నీ నామంలో మేము అద్భుతాలు చూడలేదా, అద్భుతాలు చేయలేదంటే మరి సేవకుల్లో కూడా పాపాలు చేసిన ఉన్నారు కదా. మరి అందుకని సేవకుల్ని మీరెవరో నేను ఎరగను అన్నాడు, విశ్వాసుల్ని అన్నాడు, సేవకుల్ని అన్నాడు. నీ నామంలో మేము అద్భుతాల కార్యాలు చూసాము అన్నారు కొందరు ఏమన్నారు, చేసాము అని కొందరు అన్నారు. నువ్వు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ మరి నువ్వు నిర్లక్ష్యంగా వచ్చావు కదా గుడికి. దైవజనుడు చెప్పిన మాట ఎక్కడైనా, నా వాక్యానికి ఎక్కడ నువ్వు కట్టుబడి నీతిని అనుసరించావు, నీలో నీతి లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, భయం లేదు, భక్తి లేదు, ఇష్టం వచ్చినట్టు గుడికి వస్తావు, నచ్చినట్లు వస్తావు, లేకపోతే మానేస్తావు. కారణం ఏంటంటే వీరిలో విస్తారమైన పాపాలు ఉన్నాయి. ఈ లోకంలో విశ్వాసం అనబడ్డ వాళ్ళు పాపాలు క్షమించబడుతున్నాయి, కానీ కొన్ని పాపాలు క్షమించబడుతున్నాయి. ఇప్పుడు సీమోను యేసయ్యను భోజనం విందుకు పిలిచాడు, పిలవబడ్డవాడు దీవించబడలేదు. పాపాత్మురాలు స్త్రీ దీవించబడింది. ఆయన ఏమన్నాడు, పిలిచినోడికి సర్టిఫికెట్ ఏమీ ఇవ్వలేదు. పిలవకుండా వచ్చిన ఏం చేసింది, కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది, అత్తరు పోసింది, కుర్రలతో తుడిసింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నా కాళ్ళు కడగలేదు, ముద్దు పెట్టుకోలేదు, అత్తరు పోయలేదు, నువ్వు చేయవలసింది ఈమె చేసింది. అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రశంసలు ఉంటాయి, వారికి పునరుత్థానం ఉంటుంది, వాళ్ళకి నిత్య జీవంలో కిరీటాలు ఉంటాయి. నువ్వు ఏమీ చేయకుండా కిరీటం ఎలాగొస్తుంది? ఏమీ చేయకుండానే గుడికేమో కరెక్ట్గా వెళ్ళవు,
దశమ భాగం ఇవ్వు, వాక్యం వినవు, నీకు నచ్చినట్టు వెళ్తావు, నచ్చినట్టు బానేస్తావు. కాబట్టి నీకు పునరుత్థానం ఉండదు, దేవుని రాజ్యంలో స్థానం ఉండదు. నువ్వు దేవుని రాజ్యంలో స్థానం పొందాలంటే ఈరోజు ఈ వాక్యాలు జాగ్రత్తగా విను. ఇక్కడ సిమి శపించడం వల్ల దావీదు ఏమంటున్నాడు, అతని శాపమే నాకు ఆశీర్వాదం. అతను శపించినందువల్ల శత్రువులకు అపజయం, నాకు జయం వస్తుంది అన్నాడు. దావీదు అన్నట్లే శత్రువులందరూ నశించిపోయారు, దావీదుకి విజయం వచ్చింది. దావీదు అన్న మాట ఖచ్చితంగా జరిగింది. శాపాలు దేవుడు దీవెనగా మారుస్తాడు. అమ్మ బాధపడకు, నీ ఇంట్లో కోప్పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నీ మీద, బాధపడకు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. శాంతము ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది. శాంతం అన్నది, ప్రేమ అన్నది క్రియ. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, ఇచ్చేది ఇవి క్రియ, దాన్ని ప్రేమ అని కూడా అంటారు. నువ్వు గుళ్ళోకి అందరికంటే ముందెళ్ళు. నువ్వు గుళ్ళో ఇచ్చేది ఏదైనా ఉందా, చందా దశమ భాగం ఈ దేవుడు నిన్ను దాన్ని బట్టి అంగీకరిస్తాడు. ఇచ్చింది క్రియ, ఇవ్వంది శాపం. నువ్వు త్వరగా వెళ్ళావనుకో దీవెన, ఆలస్యంగా వెళ్ళావంటే శాపం. కాబట్టి అక్రమం చేయు, వీరెవరో నేను ఎరుగను అనే పదానికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే అది శాపం. కాబట్టి ఇక్కడ దావీదు దీవించాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి 5వ అధ్యాయం 40వ వచనం, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకుని కోరి ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. నీకున్న పై వస్త్రం కూడా ఇచ్చే అంటే దాని అర్థం ఏంటి, నీకున్నది కొంచెం కూడా ఇచ్చే. అవతల వ్యక్తి అడిగాడు అనుకోండి, నీ వస్త్రం ఇచ్చే. ఒకరోజు ఒక వ్యక్తి నన్ను చూసి అన్నాడు, నేను చిన్నపిల్లలు ఉండండి, ఒక కుష్ఠరోగి, నీ షర్ట్ చాలా బాగుంది అన్నాడు. అప్పుడు అంటే ఇప్పేసి ఇచ్చేసాను, నువ్వు వేసుకో పర్లేదు అన్నాను. నాకొద్దు, కానీ అలాగ అన్నాను నేను అన్నాడు. పర్వాలేదు, నాకు బనేన్ ఏదో ఉంది లోపల, ఆ షర్ట్ తీసి మా ఇద్దరు సైజు ఒకటి, నేను చిన్న కుర్రోడిని, ఆ కుష్ఠరోగి నా సైజులోనే ఉన్నాడు. అతను పెద్ద అయినా కానీ నా సైజే, నాకులాగే సన్నంగా ఉన్నాడు. నేను అప్పుడు సన్నంగా బక్క పలసుకుండేవాడిని, చిన్నపిల్లోడిని. నేను ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చిస్తుంవాడిని. నేను బ్యాగ్ అట్టుకెళ్తున్నాను అనుకోండి, బ్యాగ్ బాగుందంటే నీకు కావాలని అడిగి ఇచ్చేస్తుంటాను. నా దగ్గర ఏది ఉన్నా సరే అడిగితే ఇచ్చేస్తాను. నేను భోజనం తినే టైంకి ఎవరైనా వస్తారని చూస్తాను. ఎవరైనా వచ్చారు అనుకోండి, ఆ భోజనం వాళ్ళకి పెట్టేస్తాను. నువ్వు తినవా అంటే నేను నీళ్ళు తాగి పడుకుంటాను. నేనేమనుకుంటానంటే అతన్ని దేవుడే పంపాడు అనుకుంటాను. భోజనం టైంకి అతను పంపాడు కాబట్టి అతను పెట్టేసి నేను లేకపోయినా పర్లేదు అనుకుంటాను. ఉంటే కొంచెం అన్నం తినేసి లేదా కొంచెం గంజి తాగి పడుకుంటాను. నాకు అలవాటు ఇప్పుడు దాకా. నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, లేదు అని మాత్రం అన్ను, నాకున్నది కొంచెమే. ప్రియులారా, ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఇది క్రియ. ఇక్కడ ఈ వాక్యము ఇలా రాయబడి ఉంది. అయితే బైబిల్లో చాలా శ్రేష్టమైన వాక్యం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వారి పాపములను వారి అక్రములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 43:25, వారి పాపములు ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. చూసారా, నువ్వు చేసిన పాపాన్ని ఆయన క్షమించేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోను అన్నాడు. మరి నీ పాపాలన్నీ ఆయన క్షమించి జ్ఞాపకం చేసుకొని అన్నప్పుడు నువ్వు మరలా పాపం చేయడం న్యాయమేనా? అదేంటో నీకు తెలియాలి. నువ్వు మళ్ళీ పాపం ఏంటది అని నువ్వు అడగచ్చు. నువ్వు కోప్పడుతున్నావా, అదే పాపం. అబద్ధం ఆడుతున్నావా, అదే పాపం. నువ్వు గుడికి లేటుగా వెళ్తావా, అది కూడా భయంకరమైన పాపం. ఆలస్యంగా వెళ్ళడం పాపం, దశమ భాగం ఇవ్వకపోవడం పాపం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం పాపం, అశ్రద్ధగా ఉండడం పాపం, అశ్రద్ధగా వెళ్ళడం పాపం, మధ్యలో మానేయడం పాపం. ఈ పాపాలు కుప్పలు కుప్పల కింద పెరిగిపోతాయి. అంటే నీ పాపాలు పూర్తిగా క్షమించబడలేదన్నమాట. అందుకని యేసు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు పాపాలు పూర్తిగా క్షమించబడతాయి వారే ధన్యులు అన్నాడు. కొందరు పాపాలు కొన్నే క్షమించబడతాయి, కొన్ని పాపాలు వాళ్ళు ముందు వెళ్తాయి. అంటే వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ అవిధేయత, వాళ్ళ అక్రమం, వాళ్ళ కోపం, వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ స్వనీతి, వాళ్ళు తమ హెచ్చించుకుంటారు. ఇవన్నీ పాపాలు వాళ్ళ ముందు వెళ్ళి సాక్ష్యం చెప్తాయి. కాబట్టి వాళ్ళు నిత్యత్వంలో సిగ్గుపడవలసి ఉంటుంది. కానీ వాళ్ళకి నరకం తప్పదు సుమా. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత యథార్థంగా నువ్వు ఉండకపోతే, పరిశుద్ధంగా నువ్వు జీవించకపోతే, నీ నచ్చినట్టు జీవించేత పరలోకానికి ఆయన రానివాడు. ఏయ్ అక్రమం చేయి, నువ్వెవరో అవతలకే అంటాడు ఆయన.
చాలా కోపంగా మాట్లాడతాడు ఆయన. ఆ కోపానికి తట్టుకోలేరు ఎవరు. వెంటనే దేవదూతలు వచ్చి నేను వెంటనే లాక్కు బడబడి ఇచ్చుకెళ్ళిపోతారు. ప్రభు నా తప్పు అయిపోయింది దానికి క్షమాపణ ఏమి ఉండదు. పలానా రోజు పలానా తేదీ మే నెలలో నా కొడుకులోంచి నేను మాట్లాడాను అని దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి నీ మనసు మార్చుకోవాలి. నువ్వు అందరిని ప్రేమించాలి. కొంతమందిని నువ్వు ద్వేషిస్తున్నావు, కొంతమందితో మాట్లాడడం మానేసావు. వాళ్ళు ఎవరైనా నీ భర్తతో మానేసావు మాట్లాడడం, నువ్వు సమాధానం పడు. అమ్మతో మాట్లాడడం మానేసావు, సమాధానం పడు. నీ ఫ్రెండ్స్తో నువ్వు సమాధానం పడు. నీ దైవజనుడితో సమాధానం పడు. నీ పక్కన నీ సహోదరుడితో సమాధానం పడు. నీ పక్కన్న నీ పొరుగు వారి ఇంటి వారితో వెళ్ళి సమాధానం పడు. వాళ్ళు దేవుడు నమ్మకపోయినా సరే వెళ్ళి సమాధానం పడు. అప్పుడు నువ్వు యోగ్యులు అవుతారు మీరు. యేసుప్రభు రెండో రాకడకు నువ్వు ఎత్తబడాలంటే ఈ సత్యాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకటన 12:12లో అందుచేత పరలోక నివాసులారు ఉత్సాహించడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడని ఎదుకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. సాతానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది అంటాడికి. ఆ కోపం వచ్చినందువల్ల ఇంకాడికి సమయం కొంచెమే, నన్ను పాత్రలో బంధించేస్తాడు. నా మాట విన్నవాళ్ళు, అంటే నా కోపం ఎవరిలో ఉందో వాళ్ళను, అబద్ధవాడేవాళ్ళు, విగ్రహార్థికులను, అన్యజనులను, విగ్రహాన్ని చేసేవాళ్లను, దేవతార్థికులను, అబద్ధికులను, మాంత్రికులను, దొంగలను, వీళ్ళందరినీ పాత్రలో బంధించేస్తాడు. వీళ్ళతో పాటు ఎవరిని బంధించేస్తాడు? ఇప్పుడు ఈ సాతాను క్రైస్తవులు కూడా బంధించేస్తాడు. క్రైస్తవులు కూడా అబద్ధాలు ఉన్నాయి, క్రైస్తవుల్లో కూడా దొంగతనాలు ఉన్నాయి, క్రైస్తవుల్లో కూడా నిర్లక్ష్యం ఉంది, క్రైస్తవుల్లో కూడా అవినీతి ఉంది. ఇప్పుడు అబద్ధం ఆడేవాడు, కోప్పాడేవాడు, గుడికి వెళ్ళలేనివాడు, వీళ్ళు కూడా అవినీతి పరులే. వీళ్ళు కూడా విగ్రహార్థికులతో పాటు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అందుకనే ప్రకటన గ్రంథంలో చివరిలో రాస్తుంది కదా, అవిశ్వాసులను అన్నాడు. చూడండి, బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. అవిశ్వాసులు కూడా ఏమండి గొప్పవారేమి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ ఆగ్నేయ గంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అండ్ అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులే అవిశ్వాసులుగా మారిపోయారు. పరిశుద్ధంగా ఉన్న వీళ్ళు ఏమైపోయారు? అపవిత్రులు అయిపోయారు. ఎలాగైపోయారు? నిర్లక్ష్యం. సేవకుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఇష్టానుసారంగా జీవించేసి పరలోకం వెళ్ళిపోతారా? చాలామంది విశ్వాసులు పాస్టర్ గారు అంటే ఎంత చులకం తెలుసండి. పట్టణాల్లో దైవజనుడు అంటే ఎంత భయపడతారో తెలుసా? పట్టణంలో ఉన్న దైవజనుడు అంటే పట్టణంలో ఉన్న వాళ్ళకి భయభక్తులు ఉంటాయి, కానీ కష్టపడి పనిచేసేవాడు ఎవడో తెలుసండి? పల్లెటూరులో చిన్న చిన్న గ్రామాల్లో సేవకులు కష్టపడి పనిచేస్తారు. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు, ఆ పక్కన వాళ్ళు అందరూ కలిసి ఆ కష్టాన్ని ప్రతిఫలంగా చెప్పులు దండం మెడలేస్తారండి. ఎంత పాపమండి అది. వాడు ఎంత కష్టపడతాడో సైకిల్ మీద. ఈ పల్లెటూరులో సేవ చేసే సేవకులు నేను చూశానయ్యా, నా కళ్ళలోంచి కన్నీళ్ళు కాదు రక్తం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడినా విశ్వాసాలు పట్టించుకోరు. పాపం అతను ఏం తింటున్నాడు కూడా చూడరు, అతను ఏం తాగుతున్నాడు కూడా చూడరు. ఎంత భయంకరం. నా జీవితంలో జరుగుతుంది సార్, అందుకని చెప్తున్నాను. నేను ఎంత కష్టపడతానో తెలుసా? పట్టణాల్లో అందరూ చప్పట్లు కొట్టువారు. నాకు చప్పట్లు అంటే ఇష్టం ఉండదు. ఎంతో లగ్జరీ లైఫ్, మంచి సేవ చేశాను నేను. పట్టణాల్లో మంచి భవనం నాది, ఏసీ కోచ్ నాది, మంచి హ్యాపీ లైఫ్ నాది, మంచి జాబ్ నాది. అన్నీ విడిచిపెట్టి రా నా కొడుక అన్నాడు. ఇర్మియాలాగే పిలిచాడేమో నన్ను కూడా, బాల్యంలోనే పిలిచాడు. సేవకు వచ్చా నన్ను వదిలి. ఎంత దరిద్రత అనుభవిస్తానంటే, ఎన్ని కష్టాలు అనుభవిస్తానంటే అందరి చేత అనిపించుకుంటాను. అది నా అదృష్టం, అది దేవుని కృప. ప్రియులారా, నీవు నిజముగా ఇర్మియా మాటలకి నీవు చెవియొగ్గినట్లయితే, నమ్మినట్లయితే ఈ దీనదాసుడు చెప్తున్న మాటలు నువ్వు విను. ఇక్కడ వాక్యం చెప్తుంది, అవిశ్వాసులు పిరికివారు అంటే దేవుని కొరకు సువార్త చేయలేని వాళ్ళు పిరికివారు, నరకానికి వెళ్తారు. నువ్వు విశ్వాసం అయితే ఎవరికి కావాలి? నేను సువార్త దండయాత్ర చేశాను మొన్న, నాతో ఎవరు ఎక్కిపించలేదు, కొంచెం మంది, ఒక 5-6 ఎవరు రాలేదండి. వందలాది మంది ఉంటారు నాకు విశ్వాసులు, ఎవరూ రాలేదు. 3 రోజులు మీటింగ్ పెట్టానమ్మా, మీకు వందనాలమ్మా, రండమ్మా, భోజనాలు అన్నీ ఉంటాయంటే వచ్చారు, కానీ కానుకలు కూడా ఇవ్వలేదు. బహు కొద్ది మంది. ₹1,00,000 ఖర్చు అయితే ఒక 10,000 ఇచ్చారు. మీరు నమ్మండి, నా కన్నీళ్ళలాగే మిగిలే.
ఎందుకు వచ్చింది ఈ సేవ? నాకు ఒక్కొక్కసారి విరక్త కలుగుతుంటుంటుంది. ప్రియులారా, భారభరితమైన ఈ పరిచర్యలో నీ కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నాకన్నీ కన్నీళ్ళే, నాకన్నీ అవమానాలే. నేను ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకొని పేరుని ప్రార్థన చేస్తాను, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. కానీ నా కష్టం నా దేవుడు తెలుసు. ఈరోజు ఈ వాక్యం వింటున్నాను. నేను మందిరం కడుతున్నాను, స్లాబ్ వేస్తున్నాను రేపే. మీరు చిన్న కానుకు పంపండి. 10 బస్తాలు సిమెంట్ 3000, సిమెంట్ బస్తా 300. ఆ స్క్రీన్ మీద నెంబర్ నా ఫోన్పే నెంబర్. దయచేసి మీరు ఈ పరిచర్లో సహకరించి మీ కోపము, మీ నిర్లక్ష్యం మాని జీవకులందరూ మీ పేరు రాయించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించగా. పరిశుద్ధుడు ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. సంతానహీనులకు సంతానం తెచ్చండి. రోగులను ముట్టండి నాయన. కిడ్నీ బలహీన చేత బాధపడుతున్నారు, స్వస్థపరచండి. డయాలిసిస్ నుంచి విడిపించండి. గుండె పాల నుంచి విడిపించండి. షుగర్ నుంచి విడిపించండి. సంతానహీనులకు సంతానం దయచేయండి. విడిపోయిన వీరి కుటుంబాన్ని కలపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుంకెతిని దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంకెతిని దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ